మన ఊటీ న్యూస్కి స్వాగతం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి అయిన శ్రీ కొనిదేల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన నమస్కారాలు. సార్, నా పేరు పేతూరు తంబేలి. నేను పీటీజీ సర్వేయర్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం మేము మైనకోట గ్రామం, జీకే వీధి మండలం, గాలికొండ పంచాయతీలో అయితే సర్వే చేయడం జరిగింది సార్. ఈ సర్వే కారణంగా మేము తెలుసుకున్నాము ఈ ఊర్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఈ గ్రామ ప్రజలు ఎటువంటి ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నారో ఈ సర్వే ద్వారా అయితే మేము కనుక్కోవడం జరిగింది సార్. ప్రాముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ గ్రామంలో సుమారుగా 25 కుటుంబాలు అయితే జీవన విధానం సాగిస్తున్నారు. ఈ 25 కుటుంబాలు సుమారుగా 50 సంవత్సరాల నుంచి ఇక్కడే జీవించడం అనేది జరుగుతుంది. అయితే ఈ సర్వే ద్వారా మేము తెలుసుకున్నది ఏమిటంటే, ఈ 50 సంవత్సరాలు కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఉపాధి అయితే లేదు సార్. స్కూల్ కావచ్చు, లేదంటే అంగన్వాడీ కావచ్చు, ఒక ఆశా వర్కర్ కానీ, లేదంటే రోడ్డు కానీ, ఇల్లు కానీ, మంచినీరు కానీ, ఏ సౌకర్యం అయితే ఇప్పటి వరకు ఏం జరగలేదు సార్. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఎటువంటి ఉపాధి కల్పించడం కానీ, సమస్యని పరిష్కరించడం కానీ ఇప్పటి వరకు జరగలేదు. అయితే ఈ గ్రామం వాళ్ళు స్కూల్కి వెళ్ళాలంటే పెద్దలంక, కొయ్యూరు మండలం సంబంధించిన పెద్దలంక అనే గ్రామానికి అయితే వెళ్ళాలి సార్. కొన్నిసార్లు ఏంటంటే వర్షాకాలంలో నడిచి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. పెద్ద పెద్ద గడ్డలు ఉంటాయి ఇటువైపు. సుమారుగా 3 కిలోమీటర్లు అయితే ఇక్కడ పిల్లలు నడిచి వెళ్ళాలి. చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఈ గ్రామం వాళ్ళు పంచాయతీ ఆఫీస్లో వెళ్ళాలన్నా, లేదంటే ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఎమర్జెన్సీ టైంలో సరైన రోడ్డు కూడా లేదు. మనలు ఈ గ్రామ ప్రజలు ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా అర్జెంటు సమయంలో ఒక 3 కిలోమీటర్ అడవిలోనొచ్చి అయితే నడిచి వెళ్ళాలి సార్. అడవిలో సుమారుగా చాలా పెద్ద అడవి, అది సుమారుగా 20 కిలోమీటర్లు అయితే నడవాలి ఈ గ్రామ ప్రజలు. కాబట్టి నేను కోరుతున్నది ఏంటంటే, ఒక పీటీజీ సర్వేయర్గా నేను తెలుసుకున్న సమస్య, నేను కూటమి ప్రభుత్వాన్ని కోరడం ఏమిటంటే, ఈ యొక్క గ్రామ ప్రజల సమస్యని మీరు మండల పరిధిలో నుంచి కావచ్చు, లేదంటే పంచాయతీ పరిధిలో నుంచి కావచ్చు, మీరు తక్షణమే స్పందించి ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఈ ఊర్లో ఉన్న గ్రామం యొక్క సమస్యల్ని పరిష్కరించి ఈ యొక్క గ్రామ ప్రజల్ని వెలుగులోకి తెప్పిస్తారని శ్రీ ముఖ్యమంత్రి వర్యులకి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా కోరడమైనది. ధన్యవాదాలు.